అవునండి. సోమవారం సోమవారం వచ్చి ఎల్లుండి ఎల్లు అంటే ఇవాళ శుక్రవారం కదా, సోమవారం. ఎన్నాళ్ళు 2 వారాలా? ఒక 2 వారాలండి. ఓకే ఓకే. 11వ తారీఖు ఇంకా ఏమైనా ఆఫ్రికా ఖండం అంతా లేదు లేదు, ఈజిప్ట్కి వెళ్ళొస్తే చాలు అనుకుంటున్నాం ఇప్పుడు ఉన్న పరిస్థితుల దృష్ట్యా. సరే అయితే జాగ్రత్త. అదే అండి, మీ హౌతీ ఆశీర్వాదం. ఎవరెవరో ఉన్నారు కదా, జాగ్రత్త చూసుకోండి. అది ఆమె ముందే చూసుకున్నాం గురువు గారు. అన్ని రకాల జెండాలు పట్టుకెళ్ళండి. దాని బదులు అన్ని జెండాలు పట్టుకెళ్లే బదులు గడ్డమును ఒక పస్తూన్ డ్రెస్ వేసుకుంటే పోతుంది కదా. ఏమో సరిపోదేమో చూసుకోండి. ముస్లిమ్స్ అది ఏంటంటే సిక్కుల మీద కూడా దండయాత్రలు జరిగాయి అప్పుడు. సరే అయితే మనం ప్రారంభిద్దామండి. మంచిది. భరత్ గారు మీ మీసం మటుకు తీసేయండి బాబు. తప్పకుండా. ఏటమ్మా నువ్వేదో అంటున్నావమ్మా? భరత్ గారికి పర్మిషన్ ఇచ్చాను, చూసుకోమని రికార్డింగ్. ఓకే ఓకే, చూసుకోండి అండి. థ్యాంక్ యూ అండి. ఒక్క నిమిషం. అమ్మా ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ప్రసాదం. ఒక్క నిమిషం. అయ్యా నమస్కారం, క్లాసులో ఉన్నాను. 4:30 వస్తారు కదా? రండి. ఓకే, లొకేషన్ ఉంది కదా మీకు? లొకేషన్ ఉంది కదా? ఓం విష్ణు విష్ణు విష్ణు. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత శృణ్వన్నోతిభిः సేదసాదనం. ఓం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రియవతు. ఓం నారాయణం పద్మభువం వసిష్ఠం శక్తిం చ తత్పుత్ర పరాశరం చ వ్యాసం సుఖం గౌడపదం మహాంతం గోవిందయోగీంద్రమథాస్య శిష్యం శ్రీశంకరాచార్యమథాశ్చ పద్మపాదం చ హస్తామలకం చ శిష్యం తం త్రోటకం వార్తికకారమన్యానస్మద్గురూన్ సంతతమానతోస్మి. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యః బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యః వంశఋషిభ్యః మహద్భ్యః నమో గురుభ్యః. సర్వోపప్లవరహితః ప్రజ్ఞానఘనః ప్రత్యగర్ధః బ్రహ్మైవాహమస్మి. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనం ఇప్పుడు బ్రహ్మసూత్రాల్లో అంతర్యామి అధికరణంలో ఉన్నాం. అంతర్యామి అధికరణంలో అంటే అంతర్యామి అని చెప్పబడేటటువంటి పదం వేదంలో వస్తుంది కదా, దానికి అర్థం లోపల ఉండేటటువంటి వాడు జీవుడు అవుతాడా,
లేక ప్రధానము అని చెప్పబడేటటువంటి అమ్మవారు అవుతుందా, లేక పరమాత్మ అవుతుందా? ఆ మాటకి అర్థం ఏమిటి? అంతర్యామి అనేటటువంటి మాటకి అసలు ముందర అర్థం ఏంటంటే లోపల ఉండువాడు, లోపల ఉండి యమము చేయువాడు, కంట్రోల్ చేయువాడు. యమనం అంటే యమనము లేదా యమము రెండింటి కూడా ఒకటే అర్థం, కంట్రోల్ చేయడం. సమస్తాన్ని కంట్రోల్ చేస్తా అంటే మనకి అయితే మోడర్న్ టెక్నికల్ టర్మ్స్, మెడికల్ టర్మ్స్ చూస్తే బ్రెయిన్ ఈజ్ కంట్రోలింగ్ ద టోటల్ సిస్టమ్. ఆ బ్రెయిన్ కంట్రోల్ చేసేవాడు ఎవరై ఉంటాడు? ఇది ఇలాగ పరిమితంగా ఇది మెడికల్ కాన్సెప్ట్లో తీసుకుంటే. కానీ మామూలుగా మనం జీవుడు ఇలాంటివి తీసుకున్నప్పుడు ఇక్కడ రకరకాల ఆల్టర్నేటివ్స్ అన్నిటిని కూడా ఖండిస్తూ ఇంత ముందర మనకి మొట్టమొదట ఏవం ప్రాప్తే ఎదముచ్యతే యహ అంతర్యామి అధిదేవిద అక్కడ చెప్పుకుంటూ వచ్చారు. అంటే ఇది ప్రధానం అని అనుకోవడానికి కావాల్సినటువంటి లక్షణాలు అన్నీ ఉన్నాయి ఇక్కడ అని. ఏవం ప్రాప్తే ఎదముచ్యతే యహ అంతర్యామి అధిదైవాదిషు శ్రూయతే సహా పరమాత్మ ఏవ స్యాత్ న అన్యః ఇది. మొట్టమొదటి జనరల్గా చెప్పినటువంటిది జనరల్గా అలా ఏమవుతాయా, అంతర్యామి అని చెప్పబడింది ఏదైతే ఉందో దేవతా విషయంలో అది ఖచ్చితముగా పరమాత్మే, ఇంకా అన్యః నా ఇంకొకళ్ళు ఎవరు కాదు అని చెప్పి కుతః ఎంచేత తద్ధర్మ వ్యపదేశాత్ ఆ పరమాత్మకి ఏ ధర్మములైతే నిర్దిష్టముగా చెప్పబడి ఉన్నాయో ఆ ధర్మములన్నీ కూడా ఇక్కడ వర్తించుట చేత అది పరమాత్మకే వర్తిస్తే ఇంకెవరికి వర్తించవు కనుక అది పరమాత్మని అర్థం తీసుకోవాలి అంతర్యామికి అని చెప్పి అక్కడ దానికి సంబంధించినటువంటి మొత్తం అన్నీ కూడా పరమాత్మకి సంబంధించినటువంటి అర్థాలన్నీ కూడా అక్కడ అన్వయించుకోవడం జరిగింది. ఈ పాఠం మనకు అయిపోయింది. దీని తర్వాతకి వెళ్తే మనం అక్కడేం చెప్పారు, యాయా నువ్వు పరమాత్మనే అంటున్నావు, పరమాత్మే ఎందుకు అనుకో, స్యాదేత సరేలే ఏది చెప్పావు. అక్కడ అదృష్టత్వాదయో ధర్మా సాంఖ్య స్మృతి కల్పితస్య ప్రధానస్యాప్యుపపద్యంతే. లోపల ఉండేది అని అన్నతోటే కనపడదు అని అర్థం. ఈ కనపడకపోవుట అనేటటువంటి ఈ పదం ఇంకా కొంతమందికి వర్తిస్తుంది. లోపల ఉండేటటువంటి నాలో ఉండేటటువంటి అమ్మవారు ఏదైతే ఉందో, మాయాశక్తి ఏదైతే ఉందో దాన్ని సాంఖ్య శాస్త్రంలో ప్రధానం అని అంటుంటారు. అయితే అదృష్టత్వాదయ ధర్మా, అదృష్టత్వము అంటే అదృష్టం అంటే మనకి ఏదో లక్క అది కూడదండి. ఇక్కడ అదృష్టత్వం అంటే కనిపించకపోవుట. ఈ కనిపించకపోవుట మొదలైన ఆదయ, అదృష్టత్వ ఆదయ ధర్మ, కనిపించకపోవట మొదలైన ఎట్సెట్రా అనమాట. ఇలాంటి ధర్మాలని కూడా సాంఖ్య స్మృతి కల్పితస్య ప్రధానస్య, సాంఖ్య శాస్త్రం కపిల మహర్షి యొక్క సాంఖ్య శాస్త్రంలో స్మృతిలో చెప్పబడినటువంటి ప్రధానస్యాపి ఉపపద్యంతే, ఆ ప్రధానం అని చెప్పబడే దానికి కూడా వర్తిస్తుందయ్యా. ఏం చేతంటే రూపాదిహీనతయ తస్య తై అభ్యుపగమాత్, దానికి కూడా ప్రధానం. అమ్మవారికి రూపం ఏం లేదు ఇక్కడ. అంటే ప్రధానం అని చెప్పబడేది త్రిగుణాత్మిక అని చెప్పారు. ఆ త్రిగుణాత్మిక అయినటువంటి ఆవిడికి ఓ రూపం లేదు, అందుచేత ఆవిడ కనిపించదు అని చెప్పుకుంటూ అక్కడ అప్రతర్క్యం అవిజ్ఞేయం ప్రసుప్తం ఇవ సర్వత మనుస్మృతిలో కూడా చెప్పారయ్యా. ఇతి స్మరంతి అని అక్కడ కూడా చెప్పుకొచ్చారు. ఇదంతా కూడా మనం పాఠం చెప్పుకున్నామండి. అంటే ఈ అమ్మవారికి చెందుతుంది అని అనొచ్చు కదా. ఏది అంతర్యామి అనే మాట. ఇక్కడ ఇవాళ మొత్తం చర్చ అంతా ఏంటంటే అంతర్యామి అనే మాటకి ఎవరికి అన్వయం చెప్పాలి, అది పరమాత్మకి చెప్పాలా, లేదా అమ్మవారికి అన్వయం చెప్పాలా, ప్రధానం అనే మాటకి అన్వయం చెప్పాలా, లేక జీవుడు అనే దానికి అన్వయం చెప్పాలా. అంటే ఇక్కడ ప్రధానానికి వర్తిస్తుంది అని ఆయన అంటే అప్పుడు తర్వాత దానికి వెళ్ళి అక్కడ దాని మీద ఏమంటారో ఇక్కడి నుంచి మనం ఇవాళ అది కాదు అని చెప్పడం జరిగిపోయింది. అప్పుడు ఇక్కడి నుంచి ఇవాళ కొత్త వాటం ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఏది ప్రధానం ఆత్మత్వ ద్రష్టృత్వాది అసంభవాత్ నా అంతర్యామి అభ్యుపగమ్యతే శారీరస్తు అంతర్యామి భవతు. అంటే ప్రధానాలు ఎందుకు కాదన్నారు అంటే అది కనిపించదు అనే లక్షణం సాటిస్ఫై అయింది, కరెక్టే.
కానీ అది చూడాలి, చూడగలిగిన శక్తి ఉందా దానికి? లేదు. ఇంకేంటంటే ప్రధానం అది అన్ని కూడా జడ పదార్థాలు. పరమాత్మ ఒక్కడే చైతన్య స్వరూపుడు. ఆయన కాకుండా ఇంక ఎవరున్నా సరే మిగతా ఏ పేరుని చెప్పండి వాళ్ళతో కూడా జడ పదార్థాల కింద లెక్క. అంటే ప్రధానమైన త్రిగుణాత్మక ఏదైతే ఉందో స్వతంత్రంగా అది జడం. అది పరమాత్మతో కలిసి వాడి చైతన్యం దానికి అటాచ్ అయింది. అందుచేత అది జడ పదార్థం కనుక దానికి అది కనిపించకపోవచ్చు కానీ అది చూడలేదు కదా అనే కారణం మీద దాన్ని కొట్టేశారు. ప్రధానం అంచేత అంతర్యామి అనే మాట దానికి చెల్లదయ్యా. సరే, ఇప్పుడు ఇక్కడ ఏమంటారంటే ఇది ప్రధానం ఆత్మత్వ ద్రష్టృత్వాది అసంభవాత్. అది ఆత్మ అవదు, ద్రష్టృత్వం లేదు, అసంభవం. అంటే ద్రష్ట అంటే చూసేవాడు, ద్రష్టృత్వం అంటే చూడగలిగి ఉండుట, అది అసంభవాత్. అది లేకపోవడం వల్ల నా అంతర్యామి అంటే అంతర్యామి నా అభ్యుపగమ్యతే. అంతర్యామి అని చెప్పడానికి వీలు ఏది అంటే అంతర్యామి అని చెప్పడానికి వీలు లేకపోతే సరే ఈ కుర్రాడికి కాకపోతే మా కుర్రాడికి ఎవడు పోని సీటు అన్నట్టుగా శారీరస్తు అంతర్యామి భవతు. అయితే జీవుడు అని ఒకడు ఉన్నాడు కదా, వాడి సంగతి చూద్దాం. వాడికి అంతర్యామి వచ్చాయే పోని, వాడిని అనొచ్చు. శారీర అంటే జీవుడు అని అర్థం. శారీరతు అంతర్యామి హృదయ శరీరుడు అయితే జీవుడు అంతర్యామి అని అనుకుందాం. పో తప్పేమిట? ఏం చేద్దాం? ఇందాక ఉన్నావు కనిపించకుండా ఉండాలి, చూడగలిగి ఉండాలి, రెండు కలిసి పెట్టావు. ఇప్పుడు చూద్దాం. శారీరోహి చేతనత్వాత్ ద్రష్ట శ్రోత మంత విజ్ఞాతాచ భవతి. శారీర అంటే శరీరం కాదండి, శరీరం లోపల ఉండేవాడు శారీరుడు అంటే జీవుడు. ఈ జీవుడు లోపల ఉన్నవాడు ఏమన్నా నేను చూశాను అన్నవాడు అని ఇంతవరకు ఎవడైనా అన్నాడా? నేను జీవుడిని చూశాను అనగలడా ఎవడైనా? చూడలేదు. కానీ ఆ జీవుడు అన్ని చూస్తున్నాడా లేదా? అతనికి చైతన్యం ఉందా లేదా? ఉంది. మనందరం జీవుల యొక్క ఆకారాలే మనందరం కూడాను. అంటే శారీరోహి అతనికి చేతనత్వ, అతనికి చైతన్యం ఉంది. ద్రష్ట అతను చూడగలుగుతున్నాడు, శ్రోత వినగలుగుతున్నాడు, మంత ఆలోచన చేస్తున్నాడు, విజ్ఞాత తెలివితేటలు ఉన్నటువంటి వాడు అయ్యాడు అని తెలుసుకుంటున్నాడు. అందుచేత అతనికి నువ్వు ఏ ఏ క్రైటీరియా అయితే పరమాత్మకి చెబుతున్నావో అవన్నీ జీవుడికి ఉన్నాయ్యా. అందుచేత ఈ క్యాండిడేట్ మా క్యాండిడేట్ జీవుడు ఇవ్వడ అంతర్యామి అనే మాట ఈ జీవుడిని పెట్టుకుంటాం. తప్పేవిడిట? ఇంకోటి ఇంకా చెప్పు, ఇంకా అతనికి ఇంకా ఎన్ని ఉన్నాయి చూడండి. జీవుడిని చెప్పడానికి ఎన్ని ఇంకా అన్వయిస్తాయో. అంటే ఇవన్నీ కూడా శంకరాచార్యుల వారు మనకి ఎంత లోతుగా వెళ్ళాలి ఒక విషయాన్ని అర్థం చేసుకోవడానికి, ఆల్టర్నేటివ్స్ ఎన్ని రకాలు ఉంటాయి. ఆల్మోస్ట్ 99% దాకా కూడా మ్యాచింగ్ అయిపోయాయి కదా అని మెజారిటీ సిస్టమ్ అక్కడ వర్తించదండి వేదాంతంలో. ఏదో 51% వాడికి వచ్చేసింది, వాడికి వేసేసేయండి మొత్తం, వాడికి పట్టాభిషేకం కుదరదు. ఇక్కడ 70% మ్యాచ్ కావాల్సిందే. ఆత్మాచ ప్రత్యక్త్వాత్, ఆ జీవుడు కూడా లోపల ఉంటాడు. అమృతశ్చ, జీవుడు కూడా మరణం లేదు. ఏం చేత? ధర్మ ఫల ఉపభోగ ఉపపత్తే. ఇక్కడ ధ అని పడాలండి, దా పడింది, తప్పది, ప్రింటింగ్ మిస్టేక్. ధర్మ అధర్మ ఫల ఉపభోగ ఉపపత్తే. ఇతను ఈ జన్మలో లేదా కిందటి జన్మలో ధర్మ కార్యాలు చేశాడు. ధర్మ కార్యాలు చేయడం వల్ల పుణ్యం వస్తుంది. ఆ పుణ్యానికి ఫలం ఆ జన్మలో అనుభవించడం అవ్వలేదు, దానికోసం జన్మెత్తాడు. అలాంటివాడు మనం ఏమంటాం? వాడు పెట్టి పుట్టాడయ్యా అంటాం. పెట్టి పుట్టాడంటే ఏంటి? వాడు అక్కడ ఏదో పుణ్యం చేస్తున్నాడు, వాడు అనుభవిస్తున్నాడు. అందరూ అంబానీలు అవుతారా? అవరు. ఎంచేత ఆ జన్మలో ఆ జీవుడు వాళ్ళందరూ కూడా అనంతమైనటువంటి పుణ్యం చేస్తున్నారు. ఇవాళ అనంతమైనటువంటి ఐశ్వర్యానికి అధిపతులు అవుతున్నారు. వాళ్ళు అందరూ అవ్వాలి కదా, మరి సమానం అయితే కాదు. ఆ ధర్మ. అలాగే అధర్మ ఫలం, మహాపాపం. అధర్మ కార్యం చేశాడు, దానివల్ల పాపం వస్తుంది. ఆ పాపానికి ఫలంగా ఈవేళ కాళ్ళు లేనివాడు, చేతులు లేనివాడు, మొండె రకరకాల అవయవ లోపాలు ఉన్నట్టు ఎంతమందిలో చూస్తున్నాం. ఎన్ని రకాల బాధలు పడుతున్న వాళ్ళను చూస్తున్నాం. ఈ జన్మలో వాడు పుడుతూనే అవకరాలతో పుట్టాడు. వాడు పుట్టాక పాపం చేయడానికి అవకాశం లేదు. అంటే పూర్వమే పాపం చేశాడు అనమాట. అంటే ఏమిటన్నమాట? ఒక జన్మ ఉన్నట్టు, ఆ జన్మలో పుణ్యపాపాలు చేసినట్టు, ఆ ఫలాన్ని అనుభవించాలి మళ్ళీ ఈ జన్మలో ఉన్నట్టు. వాడు పుట్టినట్టు, వాడు ఉన్నట్టా లేనట్ట? ఉన్నాడనే అర్థం. అంటే వాడికి మరణం లేదనమాట. ఆ శరీరాన్ని వదిలేసాడు. ఆ శరీరం వదిలేసి ఈ శరీరం వచ్చాడంటే బాడీని వదిలేసాడు తప్ప వాడు పోలేదనమాట. అంచేతనే అక్కడ కర్మ చేసాడు, ఇక్కడ ఫలం అనుభవిస్తున్నాడు. అంటే వాడికి మరణం లేదు. అంచేత అమృతశ్చ అని అలాగే అన్నయం తీసుకొస్తున్నారు. ధర్మ ఫల ఉపభోగ ఉపపత్తే. అంతేకాకుండా అదృష్టత్వాదేష్ట ధర్మ శారీరే ప్రసిద్ధ. అది కనిపించడు, అదృష్టత్వము కనిపించడు లోపల. ఇలాంటి ఎట్సెట్రా ఆదేహాచ ధర్మ శారీరే ప్రసిద్ధ. అంటే జీవుడి విషయంలో ఇవన్నీ కూడా ప్రసిద్ధమైనవి. దర్శనాది క్రియాయా కర్తరి ప్రవృత్తి విరోధాత్.
అంటే దర్శనాది క్రియాయ, ఎవడైతే ఇప్పుడు మన కన్ను చూస్తోంది అంటాం, కానీ కంటి వెనకాల ఉన్నటువంటి వాడిని కన్ను చూడగలదా? కంటి లోపల పాపని కన్ను చూడగలదా? చూడలేదు. కంటి వెనకాల ఉన్న రెటీనాని కన్ను చూడగలదా? చూడలేదు. దర్శనాది క్రియాయ, చూచుట అనేటటువంటి క్రియకి వెనకాల కర్త ఎవడైతే ఉన్నాడో ఆ కర్తని ప్రవృత్తి విరోధాతో చూడడం అతను చూడలేదు కదా. అంటే నా ద్రష్టారం పశ్యే, ఇది బృహదారణ్యకోపనిషత్తులో వాక్యం అండి. నా దృష్టే, చూపుకి ద్రష్టారం, చూసేవాడిని, అంటే పరమాత్మ లోపల ఉంటాడు ఒకడు, వాడు చైతన్య స్వరూపుడు, వాడు చూస్తున్నాడు కనుక ఈ కన్ను అనేది గోళంలా దాంట్లో బయటకు పెడుతుంది చూపు. ఆ లోపల చైతన్యం లేకపోతే ఈ కస ఇది షట్ డౌన్ ఇది. నా దృష్టే ద్రష్టారం పశ్యే, అంచేత చూపు తనని ఆ చూసేవాడిని చూడలేదు. ఇత్యాది శృతిభ్యశ్చ అని వేదంలో కూడా వేదాంత వాక్యాలు ఉపనిషద్ వాక్యాలు చెప్పడం జరిగింది. అంచేత ఈ విధంగా ఇవన్నీ కూడా పరమాత్మ ఉండే లక్షణాలు నువ్వు ఏవైతే చెప్పావో అవన్నీ జీవుడికి వర్తిస్తున్నాయ్యా. అందుచేత తస్య కార్యకరణ సంఘాత అంతర్యమయితం శీలం భోక్తృత్వాత్. అంచేత కార్యకరణములు, కార్యము అంటే దేహం అండి, కరణం అంటే ఇంద్రియాలు. ఆ దేహము ఇంద్రియముల యొక్క సంఘాతం మూట, ఆ రెండిటి యొక్క సంఘాత సమష్టి మూలాన్ని ఈ దేహం ఏర్పడింది. మనం వాడుకునేటటువంటి అన్ని రకాల అవయవాలతో కూడినటువంటి దేహాన్ని దాని కార్యకరణ సంఘాతం అంటారు. దాన్ని అంతహా యమయితం, ఈ దేహాన్ని కంట్రోల్ చేయడానికి మన బ్రెయిన్ ఎలా చేస్తుంది అంటున్నామో, లోపల ఉండి అంతహా యమయితం, లోపల ఉండి దాన్ని కంట్రోల్ చేయడానికి అంతర్యమయితం శీలం, దాని లక్షణం అది. బ్రెయిన్ యొక్క లక్షణం ఏంటి? మిగతా బాడీలో ప్రతి ఆర్గాన్ని కంట్రోల్ చేయడం. అది బయట కనిపించే వస్తువు కాదు, లోపల ఉంటుంది అది. ఇంకోటి కంట్రోల్ చేసుకోనే కాదు, భోక్తృత్వాత్, ఫలాన్ని అనుభవిస్తూ ఉంటుంది అది. సుఖ దుఃఖాలు ఎవరు అనుభవిస్తున్నారు? కాలు చేయి అనుభవించట్లేదు, ఆ లోపల ఉన్నవాడు అనుభవిస్తున్నాడు. తస్మాత్ శారీర అంతర్యామి ఇది. అంచేత జీవుడు అంతర్యామి అంటామయ్యా. ఎందుకు కాదంటావు నువ్వు అంటే అప్పుడు దానికి సిద్ధాంతి గారు చెప్తున్నా. ఇంతవరకు పూర్వపక్షి ఒక వాదాన్ని లేవదీశారు అనమాట. అతః ఉత్తరం పఠతి, దీని సమాధానం చెప్తాను చూడు. శారీరశ్చ ఉభయేపి భేదేన ఏనం అధీయతే. శారీరశ్చ ఉభయేపి భేదేన ఏనం అధీయతే. ఈ టాపిక్ అంతా కూడా శుక్ల యజుర్వేదంలో వచ్చిందయ్యా. శుక్ల యజుర్వేదంలో 2 శాఖలు ఉన్నాయి. మాధ్యందిన శాఖ, కాణ్వ శాఖ అని 2 శాఖలు ఉన్నాయి. ఇక్కడ ఈ విషయం అంతా చర్చకు వచ్చింది. ఆ చర్చకు వచ్చినటువంటి విషయం మూల నువ్వు ఇందాకని చెప్పిన పాయింట్స్ అని ఏవైతే ఉన్నాయో అది జీవుడికి వర్తించవు అని అక్కడ నిర్ణయించడం అయిపోయిందయ్యా. అంటే ఇందాక ఇప్పుడు చెప్పి త్వరగా చదివే పేరా యొక్క వాక్యం వచ్చిందంటే జీవుడిని అంతర్యామి అనొచ్చు కదా, లేదు అనడానికి వీల్లేదు. కారణం ఏంటి? శుక్ల యజుర్వేదంలో 2 శాఖల్లో దాన్ని ఖండించడం జరిగింది. ఎలాగా అది చూద్దాం ఇప్పుడు. నేతి పూర్వసూత్రాద్ అనువర్తతే. నేతి అంటే నా ఇది పూర్వసూత్రాద్ అనువర్తతే. ఇందాక నీకు పేరా మొదట్లో ఏమని చెప్పాం? ప్రధానానికి వర్తించదు అని చెప్పాం. అంతర్యామి అనే పదం ప్రధానం అనేటువంటి త్రిగుణాత్మికి వర్తించదు అని చెప్పేశాం. అదే మాట ఎక్కడ వస్తుందయ్యా? నా ఇది అంటే డిటో అంటుంది. పూర్వసూత్ర డిటో అనమాట. ఈ నా అనే దీని కూడా అంతేనయ్యా. అంటే జీవుడి కూడా అంతర్యామి అనే పదం వర్తించదు. మరి ఇంకా వివరంగా చెప్తున్నారు. ఈ మాట అర్థమైందో అర్థం అవ్వలేదు. శారీరశ్చ నాంతర్యామీష్యతే అంటే శారీరశ్చ జీవుడు కూడా అంతర్యామి ఇష్యతే నా, అంతర్యామి అని చెప్పడానికి కుదరదు. కస్మాత్ ఎంచేత? యద్యపి ద్రష్టృత్వాదయో ధర్మాః తస్య సంభవంతి తథాపి ఘటాకాశవత్ ఉపాధి పరిచ్ఛిన్నత్వాత్ న కార్స్యేన పృథివ్యాదిష్ అంతరవస్థాతుం నియంతుంచ శక్నోతి. ఇందాక ప్రధానానికి ఉన్న ఒక లక్షణం, అంటే మనం కేటగిరీస్ మెల్లగా పెడుతున్నాం కానీ ఆర్గ్యుమెంట్ కొంచెం డీప్గా పెడుతుంది. ప్రధానానికి ఉన్న లక్షణం ఏంటంటే అది కనిపించదు అని చెప్పాం, లోపల ఉంటుంది కనుక. కానీ చూడలేదు అని తేల్చాం, అది జడ పదార్థాన్ని. అంటే 2 ఉంటే టాపిక్లు ఉంటే ఒకటే దానికి పాయింట్ పడింది, రెండో దానికి పాయింట్ పడలేదు, టిక్కు పడలేదు.
జీవుడికి అది లోపల ఉంటుంది, అది చూడగలదు, రెండు ఉన్నాయి. ఆ రెండు కూడా మ్యాచ్ అవుతున్నాయి. అంచేత యద్యపి ద్రష్టృత్వాదయ ధర్మాస్తస్య సంభవంతి అంటే చూడగలిగి ఉండుట మొదలైన ధర్మములు ఆ జీవునికి వర్తించినా కానీ యద్యపి అంటే ఇఫ్ స్టేట్మెంట్ అనమాట. ఎది అంటే ఇఫ్ అండి. యద్యపి సంభవంతి అంటే జరిగినా కానీ అటువంటి జీవుడికి ఉన్నా కానీ తథాపి ఘటాకాశవత్ ఉపాధి పరిచ్ఛిన్నత్వాత్ నా కార్త్స్న్యేన పృథివ్యాదిషు అంతరవస్థాతం నియంత్రించ శక్నోతి. ఇందులో ఒక మంచి మాట అండి. అమ్మ చాలాసార్లు చెప్తుంటాను నేను. తెలుగు భాషలో లేదా సంస్కృతంలో 5 హల్లులు వచ్చినటువంటి మాట ఎక్కడైనా ఉందా? 5 హల్లులు ఇక్కడ వాడారండి శంకరాచార్యులు వారు. ఇక్కడ ఇది కార్త్స్న్యేన, దీనికి వర్ణక్రమం చెప్తే ఇది చాలాసార్లు చెప్పుకున్నాం, మళ్ళీ చెప్తున్నాను. కకార ఆకారములు రకార తకార సకార నకార యకార ఏకారాలు అన్ని కలిపి ఒక్క అక్షరం అవుతుందండి. కార్త్స్న్యేన అన్ని హల్లులు వినిపించాలి మనకి. కార్త్స్న్యేన ఆ పదం ఎక్కడి నుంచి వచ్చి కుర్త్సనం అనే పదంలో చేసింది. కార్త్స్న్యేన అంటే కాంప్రహెన్సివ్ అని. కార్త్స్న్యేన అంటే ఏమిటంటే కాంప్రహెన్సివ్గా మొత్తం అన్నిటినీ ఈ జీవుడు కంట్రోల్ చెయ్యలేడు. దేన్ని చెయ్యలేడు? ఈ మన జీవుడు వెళ్ళి భూమిని కంట్రోల్ చేయగలడా? భూమి సూర్యుడి చుట్టూ తిరగకుండా ఆపగలమా మనం భూమిని? కొంచెం స్పీడ్ పెంచగలమా భూమికి? చేయలేము. అదే అక్కడ ఇక్కడ రెండే చూడుట, చూచుట, చూడకుండా తాను కనిపించకుండా ఉండుట, ఆ 2 లక్షణాలు ఉన్నాయి. కానీ 3వ లక్షణం పట్టుకొచ్చారు ఇక్కడ. నియంత్రించగలవా బ్రహ్మాండాలన్నింటినీను? అది పరమాత్మకు ఉంది. నియంత్రించగలిగి ఉండడం అంటే ఇదివరకు మొట్టమొదటి 2 పాయింట్లు 1 పాయింట్ కొట్టేశారు అక్కడ. ఇప్పుడు ఆ 2 మ్యాచ్ అవుతాయి. ఇప్పుడు 3వ పాయింట్ పట్టుకొచ్చారు. ఏమిటంటే అంతరవస్థ, భూమి లోపల వాటిలో ఉండడం. ఈ జీవుడు ఈ దేహంలో ఉండగలడు, భూమి లోపల ఉండగలడా? వెళ్ళి అక్కడ ఉంటూ అవధానం అనగలడా? వాడు అనలేడు. వాడు ఈవేళ ఈ భావనతో ఉన్నంతకాలం. అంతచేత చెప్తున్నారు. ఏం చేత అంటే ఘటాకాశవతు, ఆకాశం మనకి చాలా చక్కటి ఉదాహరణ వేదాంతం చాలాసార్లు శంకర్లు వినియోగిస్తూ ఉంటారు. ఘటాకాశం, మఠాకాశం అంటే ఏంటంటే అక్కడ చిన్న చిన్న పాత్రలు ఉన్నాయి. ఓ చిన్న గ్లాసు ఉంది, మంచినీళ్ళు తాగే గ్లాసు ఉంది అనుకుందాం అనుకోండి. ఆకాశం మనం బయట ఉన్నటువంటి స్కై అంటాం, నేను స్పేస్ అంటాం. 2 పర్యాపదాలు మనం వాడేది. ఆకాశానికి మనకి కానీ ఆ 2 సరి అయిన ట్రాన్స్లేషన్ కాదండి. మనం స్కై అంటే తెలుగులో ఆకాశానికి ఏమిటంటే స్కై అంటాం, కాదంటే స్పేస్ అంటాం. 2 కూడా తప్పండి. ఆకాశం యొక్క అర్థం వేరు. వ్యుత్పత్తి అనే పదం తీసుకుంటే ఆకాశం అంటే ఆసమంతాత్ కాశతే ఇది ఆకాశ, సర్వత్రా ప్రకాశిస్తుందండి. కాశము, కాశీ అనే మాట ఉంది కదండి, కాశీ వారణాసి చెప్తుంటాం. కాశము అనే మాటకి అర్థం ఏంటంటే ప్రకాశించుట. ఇప్పుడు మీకు స్కై అంటే ప్రకాశించాలని అర్థం ఎక్కడొచ్చింది? స్పేస్ అని అన్నాం, అందులో మాత్రం ప్రకాశించాలని అర్థం వచ్చింది. ఎక్కడొచ్చింది? రాలేదు. కానీ ఇంక సరే ఒప్పుకుంది, అంతకంటే మనం ఇంకో పర్యాపదం లేదు, దాన్నే ఒప్పుకోవాలి, గత్యంతరం లేదు మనకి. అంటే ఘటాకాశవతు, మనం తాగి మంచినీళ్ళ గ్లాసు ఉందండి. మన చుట్టూ ఉన్నటువంటి ఆకాశం ఇప్పుడు ఆ గ్లాసులో ఉందా లేదా? గ్లాసులో కూడా ఉంది. కానీ గ్లాసులో ఉన్నటువంటి ఆకాశం బయట ఉన్న ఆకాశం 1, 2? దీన్ని ఏమంటామంటే ఘటాకాశం అంటామండి. ఘటం అంటే కొండ అనుకోండి. పూర్వం అయితే కొండ వాడే, ఇప్పుడు మన గ్లాసు స్టీల్ గ్లాసు వాడుతాం అనుకోండి. ఘటాకాశం అంటారు. అంటే దీనికి పరిమితం ఉందా లేదా అంటే ఘటాకాశానికి మిగతా ఆకాశానికి బౌండరీస్ లేవు. కానీ ఘటాకాశానికి బౌండరీస్ ఉన్నాయి. ఘటం యొక్క బౌండరీసే ఈ ఘటం లోపల ఉన్న ఆకాశానికి బౌండరీస్. ఇప్పుడు మనం పాలు గిన్నెలు పోయించుకున్నామండి. ఈ పాలకి బౌండరీస్ వచ్చాయా రాలేదా? గిన్నె యొక్క బౌండరీసే పాల యొక్క బౌండరీస్. మన గిన్నెలో పాలు పోయించుకున్నాడు, స్టవ్ మీద మనం గిన్నె పెడతాం, పాలు పెట్టాం డైరెక్ట్గా. అందుచేత దానికి పరిమితి ఏర్పడిందా లేదా అదే మాట చెప్తున్నారండి. ఘటాకాశవతు, ఘటములో ఉండే ఆకాశము వలె ఉపాధి పరిచ్ఛిన్నత్వాదు. ఉపాధి అంటే ఒక కంటైనర్. ఉపాధి అంటే కంటైనర్. అలా ఈ జీవుడు కూడా ఇప్పుడు ఈ దేహంలో ఒక కంటైనర్లో ప్రవేశించాడు ఆయన. అంటే ఈ దేహం యొక్క లిమిటేషన్స్ ఆ జీవుడికి వర్తించినట్టు అవుతాయి. ఉపాధి పరిచ్ఛిన్నత్వాదు, ఆ బౌండరీస్లో డిలిమిటెడ్ అంటారు దాన్ని. పరిచ్ఛిన్నత్వం అంటే డిలిమిటింగ్ ఫ్యాక్టర్స్, బౌండరీస్. హైట్ ఎంత ఉంది, ఈ జీవుడి హైట్ ఎంత, నా హైట్ ఎంత, ఈ బాడీ హైట్ ఎంతో, అది ఈ జీవుడి హైట్ అంతే, అలా చెప్పాలి. పాపప్ విండో వచ్చిందా? తీసేయగలరా? కనిపించట్లేదు. థ్యాంక్స్ అండి.
ఏమండి అంచేత ఘటాకాశవత్ ఉపాధి పరిచ్ఛిన్నత్వాత్ ఘటము యొక్క ఆకాశము వలె ఉపాధి చేత పరిమితమైనటువంటి అవడం చేత ఈ జీవుడు నా కార్స్యేన పృథిష్వాదిషు అంతః అవస్థాతం అంచేత అతను ఈ శరీరంలో ఉంటూ అక్కడికి వెళ్ళి నేను భూమిని కంట్రోల్ చేస్తాను, లేదా అమెరికాలో బైడెన్ నేను కంట్రోల్ చేస్తాను, సాధ్యం అది? అతనిలో ప్రవేశించడానికి కానీ అంతః అవస్థాతం అతని లోపల ఆ రెండో ఎంటిటీ ఎందు ఉండుటకు కానీ నియంత్రించ దాన్ని కంట్రోల్ చేయడానికి కానీ నా శక్యతే నా శక్నోతి. ఇక్కడ ఉందండి పరిచ్ఛిన్నత్వాత్ నా కార్స్యేన, అక్కడ సంధి కలిసింది, నా శక్నోతి, ఇట్ ఇస్ నాట్ పాసిబుల్. అంటే ఏంటంటే దీనికి చాలా లిమిటేషన్స్ ఉన్నాయా? అనంతత్వం ఉంది, కానీ అన్నిటినీ కంట్రోల్ చేసే శక్తి లేదు ఈ జీవుడికి ఈ బాడీలో ఉన్నంతసేపు. అపిచ అని చెప్పి ఇది జనరల్గా చెప్పి అంచేత నువ్వు ఇందాక ఏదైతే జీవుడికి అన్ని రకాల కండిషన్స్ మ్యాచ్ అవుతున్నాయి కదా అంతర్యానికి కావాల్సిన అంటాయేమో, లేదు, దానికి కంట్రోల్ చేసే శక్తి లేదు. కారణం ఏంటంటే బౌండరీస్లో ఉంది కనుక. బౌండరీ కండిషన్స్ అంటే మ్యాథమెటిక్స్లో మాట్లాడితే మనం బౌండరీ కండిషన్స్ అంటామండి. ఇక్కడ ఏమంటామంటే అసలు అదే కాదయ్యా, అసలు వేదంలో ఏమని చెప్పింది ఇలాంటి విషయం మీద, దీని మీద చర్చ జరిగింది. అపిచ ఉభయేపి శాఖినః కాన్వాహ మాధ్యంతనాశ్చ అంతర్యామినః భేదేన ఏనం శారీరం పృథివ్యాదివత్ అధిష్టానత్వేన నియమ్యత్వేన చ అధీయతే యో విజ్ఞానే తిష్టన్ ఇది కాన్వాహ య ఆత్మని తిష్టన్ ఇత్యస్మిన్ స్థావత్ పాఠే భవత్యాత్మశబ్దః శారీరస్య వాచకః. ఇక్కడ ఏంటంటే అపిచ ఉభయేపి శాఖినః, రెండు శాఖల వాళ్ళు. ఎవరా రెండు శాఖల వాళ్ళు అంటే కాణ్వాహ మాధ్యం. శుక్ల యజుర్వేదంలో రెండు శాఖలండి. మరి కృష్ణ యజుర్వేదంలో మన అంటే వెంటనే కాంటెక్స్ట్లో చెప్పుకోవాలి. మన ఏ శాఖ? మనందరిది కూడా తైత్తిరీయ శాఖ, గుర్తెట్టుకోండి. మనం కృష్ణ యజుర్వేదం సంధ్యావంతంలో ప్రవర్ చెప్పాడు, కృష్ణ యజుర్వేదం అంటే సరిపోదు, ఏ శాఖ కూడా చెప్పాలి. కృష్ణ యజుర్వేదానికి 86 శాఖలు ఉండేవండి, 86. శుక్ల యజుర్వేదానికి 15, రెండు కలిపి 101 శాఖలు యజుర్వేదం విభజింపబడింది. ఇప్పుడు మన కలియుగ ప్రారంభంలో మొదటి 2-3 తరాల్లో విభజించబడినటువంటి శాఖల సంఖ్య యజుర్వేదానికి 101. ఇదే మాట మనకి పతంజలి మహర్షి మహాభాష్యంలో వ్యాకరణంలో చెప్తారు. ఏకశతమధ్వర్యు శాఖ అంటారు. అధ్వర్యు శాఖ అంటే యజుర్వేద శాఖలు 101. అయితే ఈవేళ ఉన్నటువంటి మొత్తం 101 శాఖల్లోనూ 4-5 ఉన్నాయి, ఇంత శాఖలు ఉన్నాయని చెప్పుకుంటున్నామండి. సరే, ఇక్కడ శుక్ల యజుర్వేదానికి ఆ 15లోనూ 2 దొరుకుతున్నాయి, కారణశాఖ మాధ్యంతన శాఖ. ఆ 2 శాఖల్లోనూ ఉన్నటువంటి వాక్యాల్లో ఏముందంటే అంతర్యామిణః భేదేన ఏనం శారీరం, అక్కడ జీవుడు వేరు అంతర్యామి వేరు అని చెప్పడం జరిగిందయ్యా. అంతర్యామిణః భేదేన ఈ ఏనం శారీరం, ఈ శారీరం అంటే జీవుడిని చెప్పుకున్నాం. ఏనం శారీరం ఈ జీవుణ్ణి అంతర్యామిణః భేదేన అంటే అంతర్యామి కంటే భేద స్వరూపంతో చెప్పడం జరిగింది. ఇంచేత పృథివ్యాదివత్ అధిష్టానత్వేన నియమ్యత్వేన చ అధీయతే. అక్కడ అంతర్యామి కంట్రోల్ వ్యాపిస్తుంది, భూమిలోని వ్యాపిస్తుంది, ఈ జీవులోని ఈ శరీరంలో ఉన్నటువంటి ఈ జీవులోని వ్యాపిస్తుంది, అటు భూమిలోని వ్యాపిస్తుంది. ఈ జీవుని కంట్రోల్ చేస్తుంది, ఆ భూమిని కంట్రోల్ చేస్తుంది అనే మాట అక్కడ చెప్పడం జరిగింది. ఆ చెప్పడం అక్కడ ఏమని చెప్పారట, పృథివ్యాదివత్ అధిష్టానత్వేన అంటే అందులో ఉండుట, నియమ్యత్వేన చ వాటిని కంట్రోల్ చేయడం చేత అధీయతే. అక్కడ ఇలా చదవడం జరిగిందంటే ఆ వాక్యం అక్కడ ఉంది అని అర్థం. అంటే టెక్స్ట్ అంటుంటాం మనం, రిఫరెన్స్ ఈజ్ దేర్. ఏమని యో విజ్ఞానే తిష్టన్ ఇది కాన్వాహ అంటే విజ్ఞానే, విజ్ఞానం అంటే ఇక్కడ ఆ యహ అంటే అంతర్యామి, విజ్ఞానే అంటే జీవుని యందు అని అర్థం అంటండి. భాష్యకారులు అలా రాశారు. అక్కడ విజ్ఞానం అనే మాటకి అంతర్యామి, విజ్ఞానం అంటే జీవుని యందు ఉంటూ. అంటే ఏంటంటే జీవుడు అనేవాడు కంటైనర్ అయ్యాడు, ఆ లోపల ఉన్న కంటెంట్ ఏమిటంటే అంతర్యామి అని. ఇది కాణ్వశాఖలో అలాంటి వాక్యం ఉందయ్యా. మరి మాధ్యంతన శాఖలో ఏముందయ్యా, యా ఆత్మని తిష్టన్, ఆత్మ అనేది ఒక కంటెంట్ ఉంటే ఆ యహ ఆత్మని అంటే ఆత్మ అనేటటువంటి అంటే జీవాత్మ యందు యహ తిష్టన్ ఎవడైతే లోపల ఉంటాడో ఆ వాడు అంతర్యామి.
యహ అనేటటువంటిది అక్కడ అంతర్యామి, అది ప్రథమ విభక్తి, ఆత్మని సప్తమి విభక్తి ఏకవచనం. అంటే ఈ అంతర్యామి వాణి యందు ఆత్మ యందు అనేప్పుడు ఏంది, ఆత్మ అనేది కంటైనరు, ఆ కంటెంట్ కాస్త అంతర్యామి అయిపోయింది అని చెప్పి, అది మాధ్యంజన శాఖలో అలాంటి వాక్యం ఉందయ్యా. అంచేత ఇలాగా అక్కడే అంటే అంతర్యామి వేరు జీవుడు వేరు అనేటటువంటి మాటని 2 వేద శాఖలు చెప్పడం జరిగింది. నువ్వు ఇక్కడికి అసలు రెండు ఒకటే అంటావు, ఇటు ఇక్కడ కుదరదు. యహ ఆత్మని తిష్టన్ ఇత్యస్మిన్ స్థావత్ పాఠే భవతి ఆత్మశబ్ద శారీరస్య వాచక. ఇక్కడ ఆత్మ అంటే ఏ ఆత్మ అనుకుంటాం, మళ్ళీ పరమాత్మ అంటాము, కాదు కాదు, ఇక్కడ జీవుడని అర్థము. అస్మిన్ స్థావత్ పాఠే, ఈ పాఠించిన వెంటనే మన ఆత్మ అనే పదాన్ని అనేక కాంటెక్స్ట్లో వాడతారండి, నానార్థాలు ఉన్నాయి. మనం ఆత్మ అంటే పరమాత్మ అని అర్థం తీసుకుంటాం, జీవాత్మ అని ఉంది, తాను అని అర్థం ఉంది, ఆత్మ అంటే తాను అని అర్థం ఉంది, అంటే బాడీతో కూడినటువంటి నేను అంటుంటామండి. మనం పాఠంలో మొట్టమొదటి బ్రహ్మసూత్ర భాష్యం చెప్పు, నేను అనేది ఎన్ని రకాల నేను అనే కాంటెక్స్తో మనం వాడతామని చెప్పుకున్నామండి. 32 రకాల నేనులు వాడతామండి మనం మన మాటల్లోనూ. 32 రకాలుగా వాడతాను నేను అనేదాన్ని, ఒకటి కాదు, 2 కాదు. ఇవేవి కానీ ఈ 32 కూడా కానటువంటి ఇంకో నేను ఉంది, అది అసలు నేను, అది అసలు ఆత్మ, అదే పరమాత్మ. 32 దాటాక ఇక్కడ అందుకోసం మనకి క్లారిఫికేషన్ ఇస్తున్నారండి. అస్మిన్ స్థావత్ పాఠే, ఇక్కడ పాఠం ఆత్మ ఉంది కదా, పరమాత్మ అంటామేమో కుదరదు. ఆత్మశబ్ద శారీరస్య వాచక, ఇక్కడ జీవుడని అర్థంలో చెప్పబడుతోంది. అంచేత యో విజ్ఞానే తిష్టన్ ఇత్యపి పాఠే, ఇక్కడ కూడా విజ్ఞానం అనే మాటకి మళ్ళీ అది కూడా విజ్ఞానం పరమాత్మ అని అర్థం వస్తుందేమో, అలా తీసుకుంటాము, ఆ అర్థం ఇక్కడ వర్తించదు. ఇత్యపి పాఠే విజ్ఞాన శబ్దేన శారీర ఉచ్యతే, ఇక్కడ విజ్ఞానం అనే మాటకి జీవుడు అని అర్థం తీసుకోవాలి అని చెప్పబడుతోంది. విజ్ఞానమయో హి శారీర, ఏంటంటే జీవుడు విజ్ఞానమయుడు అని చెప్పడం జరిగింది. అందుచేత చివరి ఏతావాత చేతవుతుంది ఏమిటయ్యా ఇంత చెప్పావు, ఏమిటి చేతవుతున్నావు, కంక్లూడ్ ఏంటి, తస్మాత్ శారీరాదన్య ఈశ్వర అంతర్యామి ఇది సిద్ధం. అంచేత ఈ శారీరాత్ అంటే జీవుడి కంట భిన్నమైనటువంటి వాడు ఒకడు ఉన్నాడు, అతను ఈశ్వరుడయ్యా, అతను పరమాత్మయ్యా, అతను అంతర్యామి, అతను ఆ అంతర్యామి అనే మాటకి అది సిద్ధం, అది నిర్ణయించబడింది, ఇట్స్ కంక్లూడెడ్. అంటే చివరికి ఏం తేల్చారంటే, ముందర పరమాత్మని మధ్యలో తేల్చి, ఏమయ్యో నువ్వు పరమాత్మ అంటున్నావు, ఏం ప్రధానం ఎందుకు కాకూడదు, ఓకే ప్రధానం కాదన్నావు, జీవుడు ఎందుకు కాకూడదు, జీవుడు ఎందుకు, ఇవన్నీ తేల్చేది నువ్వు ఎన్ని చెప్పబోయి అవన్నీ కూడా పరిమితమైనటువంటి బౌండెడ్ కండిషన్స్లో మాత్రమే వర్తిస్తాయి, అన్బౌండెడ్ కండిషన్ వర్తించవు. అది చివరికి ఏమిటయ్యా అంతర్యామి మాటకి, అది పరమాత్మనే అర్థము. పరమాత్మని ఈశ్వరుడు అనండి, అంతర్యామి అండి, ఏదైనా అనుకోండి అని చెప్పి ఇట్ ఈజ్ కంక్లూడెడ్. అది ఫైనల్గా అప్టైన్డ్ రిజల్ట్ ఈజ్ సిద్ధం. సిద్ధం అంటే అది వీ డిరైవ్డ్ ఇట్, అచీవ్డ్ ఇట్ అన్నమాట అక్కడికి వస్తుందండి. విజ్ఞానే అంటే విజ్ఞానమయ కోశం అని తీసుకోవాలండి, అది అంతే అంతే. విజ్ఞాని దృష్టి ఇచ్చే విజ్ఞాన శబ్దేన శారీర ఉచ్యతే, విజ్ఞాన కోశం అని అలా తీసుకోవాలి. ఓకే, తర్వాత అయితే వెంటనే మళ్ళీ ఇంకో డౌట్ లేవదీశారు. ఏంటంటే కథం పునః ఏకస్మిన్ దేహే ద్వౌ ద్రష్టారౌ ఉపపద్యేతే, యశ్చ అయం ఈశ్వరః అంతర్యామి, యశ్చ అయం ఇతరః శారీరః, కా పునః ఇహ అనుపపత్తి. అదండి ఏమయ్యా ఇప్పుడు చివరికి ఏమని తేల్చారంటే, అంతర్యామి అనే మాటకి పరమాత్మ అని అర్థం తేల్చారు. సరేనయ్యా, ఇప్పుడు చూడు, నువ్వు ఎప్పుడైతే ఆ మాట అన్నావో నాకు దానికోసం వెయిట్ చేస్తున్నాను నేను. ఇప్పుడు శరీరంలో ఇప్పుడు ఇద్దరున్నారు, ఇద్దరు ద్రష్టలు వచ్చారయ్యా. కథం పునః ఏకస్మిన్ దేహే ఒకే దేహంలో ద్వౌ ద్రష్టారు, ఇద్దరు చూసేవాడు వచ్చారు. కథం ఉపపద్యేది, ఇద్దరు ఎలా చెప్తారయ్యా, ఇద్దరు ద్రష్టలు ఉన్నారు అనే మాట ఎలా కుదురుతున్నాయా, ఎలా అన్వయం కుదురుతున్నాయా? ఏచేత ఇప్పుడు చివరికి అంతర్యామి అనే మాటకి ఈశ్వరుడని అర్థం తీసుకొచ్చాడు, జీవుడని అర్థం ఒకటి వస్తుంది. ఇప్పుడు ఇద్దరు, వాడికి చూడగలడు, వీడు చూడగలడు. సరే అయితే ఇప్పుడు ఈ శరీరంలో జీవుడు పరిమితంగా ఉంటాడు, వాడు చూస్తూ ఉంటాడు, పరమాత్మ కూడా ఇప్పుడు అంటే ఇద్దరున్నారు వాడి దేహంలో అని అర్థమైపోయింది. నీ మాట నీకు అడ్డంగా, నీకే వ్యతిరేకంగా లేదా, నీ మాట నువ్వే ఖండించుకున్నట్టుగా లేదా అంటూ మళ్ళీ పూర్వపక్షులు అవధిస్తున్నాడండి. కథం పునః ఏకస్మిన్ దేహే ద్వౌ ద్రష్టారౌ ఉపపద్యేతే, యశ్చ అయం ఈశ్వరః అంతర్యామి,
యహ అనే మాట ఈశ్వరుడు అంతర్యామం చెప్తున్నావు. ఎశ్చయం ఇతర శారీర, ఇంకొక మళ్ళీ యహ అని చోటేమో శారీ జీవుడని అంటావా? ఆ రెండు ఇద్దరు ద్రష్టలే కదా, ఇద్దరు చూస్తున్నారని అర్థం వచ్చేసింది. కా పునః ఇహ అనుపపత్తి. ఏ నీకు అబ్జెక్షన్ ఏమిటి? ఇప్పుడు సిద్ధాంతం చెప్తున్నాడండి. నీ అబ్జెక్షన్ ఏమిటి? ఆయన అర్థమైంది, అర్థం లేదని కాదండి. అంటే ఆయన అవతలాడు వేసిన ప్రశ్న అర్థం. నీ ప్రశ్న ఏమిటి చెప్పు, ఇంకో చెప్పు, నువ్వు ఆలోచించు. హరి ఏం ప్రశ్న ఇస్తున్నావు నువ్వు? ఏం ప్రశ్నిస్తున్నావు అనే మాట అంటే అర్థం ఏంటి? నీ ప్రశ్న సరిగ్గా లేదు అని అర్థం అండి. అంటే నీ ప్రశ్న నాకు అర్థం లేదని కాదు అక్కడ. ఏం ప్రశ్నిస్తున్నావు అంటేను అలాగైనా ప్రశ్న వేయడం అంటే ప్రశ్న ఎలా వేయాలో కూడా ఇక్కడ చెప్తున్నాను. కాపున ఇహ అనుపపత్తి, ఆ రెండింటికి అన్వయం కుదరకపోవడం అనేది ఎలా సాధ్యమవుతుంది? ఇక్కడ ఉందయ్యా నిజం. అప్పుడు మళ్ళీ పూర్వపక్షి చెప్తున్నాడు, నాణ్యోతోస్తి ద్రష్ట ఇత్యది శృతివచనం విరుద్ధేత. ఇక్కడ ఏమయ్యా ఉపనిషత్తులో ఒక వాక్యం ఉందయ్యా, నా అన్యః అతః అస్తి ద్రష్ట. అన్యః అతః ఇతని కంటే భిన్నమైనటువంటి అన్యః ఇంకొకటి ఎవడు న ద్రష్ట నాస్తి, ఇంకొక చూసేవాడు ఎవడు లేడు అని ఉందయ్యా. ఇతని కంటే భిన్నంగా ఇంకో చూసేవాడు ఎవడూ లేదు అని ఒక వాక్యం ఉంది ఉపనిషత్తులో. అంటే ఎవడు ఒక్కడే చూసేవాడు ఉన్నాడు, ఇద్దరు లేరు. కానీ నువ్వు ఇందాక చెప్పిన ఆర్గ్యుమెంట్ ప్రకారం ఇద్దరు వచ్చేసారు. ఇప్పుడు పరస్పరం అది విరుద్ధంగా ఉన్నాయ్యా. ఇత్యాది శృతివచనం విరుద్ధేత. ఇక్కడ ఇలాంటి వాక్యాలు ఒకసారి కాదు, చాలా చోట్ల వచ్చింది ఇలాంటి వాక్యాలు. నాణ్యోతోస్తి ద్రష్ట. ఎంత ఫేమస్ కొటేషన్స్ అండి ఇవన్నీ. అంటే ఉన్నవాడు స ఏకః, అలాగే మరి ఇంకో ఉపనిషత్తులో వస్తుంది, ఉన్నవాడు ఒక్కడే స ఏకః. ఇద్దరంటావేటి? ద్వైతం ఎక్కడి నుంచి వచ్చేది నీకు? ఇల్లు అంటే ఇక్కడ అద్వైతం గురించి చెప్పిన మాట. నా అన్యః అతః అస్తి, అతః ఇతని కంటే అన్యః వేరైన వాడు నా ద్రష్ట అస్తి, ఇంకో చూసేవాడు ఎవడు లేడయ్యా. అంటే చూసేవాడు ఒక్కడే, మరి ఇద్దరున్నారు కదా. అక్కడ దాని చెప్పి అత్రహి, ఇక్కడ కూడా అబ్బాయి అత్రహి అంటే ఇక కంటిన్యూ చేస్తున్నాడు. ఇత్యాది శృతివచనం విరుద్ధేత అంటే ఇది పూర్వపక్షం ఇంకా కంటిన్యూ చేస్తున్నాడండి. ఇత్యాది శృతివచనం విరుద్ధేత, అందుచేత ఈ రకం ఇలాంటి శృతివచనం అంటే వేదాల్లో చెప్పబడినటువంటి ఉపనిషత్తులు చెప్పబడినటువంటి వాక్యానికి ఇది విరోధంగా ఉంది కదా. అత్రహి ప్రకృతాత్ అంతర్యామిణ అన్యం ద్రష్టారం శ్రోతారం మంతారం విజ్ఞాతారం చ ఆత్మానం ప్రతిషేధతి. అంటే ఇక్కడ ప్రకృతాత్ ప్రస్తుతం ఇక్కడ ఈ ప్రజెంట్ కాంటెక్స్ట్ లో అంతర్యామిణ అన్యం, అంతర్యామి కంటే భిన్నమైన అన్యుడు ఇంకొకడు, అలాంటి వాడు ఎవడు లేడు అని ఇక్కడ చెప్తోంది కదా. నియంత్రంతర ప్రతిషేధార్థం ఏతద్వచనం ఇది చేత్. అంటే నియంత్రంతర ఇంకొకడెవడు, నియంత్రంతరం అంటే ఇంకొకడెవడో కంట్రోల్ చేస్తున్నాడు అనే మాట ప్రతిషేధార్థం. అంటే ఇక్కడ ఇంకో రెండో వాడు కూడా కంట్రోల్ చేస్తున్నాడు అనే మాటని బ్యాన్ చేయడం కదా. ప్రతిషేధం అంటే బ్యాన్ చేయడం, నిషేధించడం అని. దానికోసం ఈ వచ్చింది అని అంటే నా కాదు. నియంత్రంతర అప్రసంగాత్ అంటే ఇంకా ఇది కూడా ఎవరు చెప్తున్నారంటే ఇంతవరకు అత్ర ఇదంతా కూడా పూర్వపక్ష వాక్యమేనండి. ఇక్కడ అంటే చెప్పాడు ఇద్దరు ఉన్నారని ఇందాక దాంట్లో కంక్లూజన్ వస్తుంటే ఆ ఇద్దరు వస్తున్నారనే, ఇద్దరు ద్రష్టలు ఉన్నారనే వాక్యం తప్పయ్యా. ఇంకేదని వేదంలోనే ఒక్కడే ఉంటాడని ఉంది. అసలు అయితే ఆ వాక్యం ఎందుకు వచ్చింది వాళ్ళు ప్రశ్నిస్తావేమో. దానికి ఏంటంటే ఇందాకంటే అతను ద్రష్ట ఉండడమే కాదు, నియంత్రించుట అనే శక్తి ఉండటానికి కూడా లక్షణం చెప్పుకున్నాడు. మూడో పాయింట్ ఇది. మొట్టమొదటిదేమో కనిపించకుండా ఉండుట, రెండోదేమో చూడగలిగి ఉండుట. ఆ రెండు మొట్టమొదటి ప్రధానానికి వాడేశారు. మూడోదాన్ని అడ్డం వేయడానికి వచ్చేప్పటికి అది కంట్రోల్ చేయగలుగుతుందా? మనం వెళ్ళి భూమిని కంట్రోల్ చేయగలమా? చంద్రుడిని కంట్రోల్ చేయగలమా? అలాంటి దానికి అంచేత అంతర్యామి కంటే ఆ మాట చెప్తున్నారండి. అంతర్యామిన అన్యం ద్రష్టారం అంటే అంతర్యామి కంటే భిన్నంగా ఇంకొక ద్రష్టని, శ్రోతని, మంత అంటే ఆలోచించేవాడిని, విజ్ఞాతాలను తెలుసువాడిని, ఆత్మానం ప్రతిషేధ జీవుడిని అలా ఆ రకంగా నిషేధించడం జరుగుతోంది. నియంత్రంతర ప్రతిషేధార్థం ఏతద్వచనం ఇది చేత్. ఇంకోడు కంట్రోల్ చేసేవాడు ఇంకోడు ఎవడో ఉన్నాడు, వాడిని అది ఆర్గ్యుమెంట్లో రాకుండా ఉండడం కోసం ఈ వాక్యం చెప్పారు అని అంటే నో, దానికోసం చెప్పలేదు. ఇంకేదంటే నియంత్రంతర అప్రసంగాత, అలా సోర్సే రాదమ్మా, అలా కాంటెక్స్టే రాదు. నేను ఇంకొకటి ఎవడో వస్తాడు కంట్రోల్ చేస్తాడు ఎందుకు వస్తుంది? అవిశేష శ్రవణాచ. నువ్వు ఆ వాక్యాన్ని సరిగ్గా చేసుకో. జనరల్గా చెప్పాడు ఇక్కడ. దీనికి మళ్ళీ సిద్ధాంతిగా చెప్తున్నాడండి.
ఇక్కడ ఏమయ్యా, ఇక్కడ జీవుడు పరమాత్మ ఇద్దరు ఉన్నారని చెప్పాము. అది నువ్వేమో తనకు అందరూ కూడా పడిపోతున్నావు. ఇద్దరు ఎలా వస్తారు నువ్వు అడుగుతున్నావు. ఒక్కసారి విను, ఆ ఇద్దరు ఎవరెవరు అసలు? ఒకడు అవిద్యా ప్రత్యుపస్థాపిత కార్యకరణ ఉపాధి నిమిత్త అయం శారీర అంతర్యామినో భేద వ్యపదేశ నా పారమార్థిక. ఇందులో ఒకడు, ఇద్దరు నిజానికి ఒక్కడేనయ్యా. జీవుడన్నా పరమాత్మన్న ఇద్దరు ఒకడే. కానీ జీవుడు అనేటటువంటి ఆ కాంటెక్స్లోకి వచ్చేవాడు వాడు ఎవడు? వాడు అవిద్యా ప్రత్యుపస్థాపిత అజ్ఞానము. అవిద్య అంటే అజ్ఞానము, అంటే ఆత్మజ్ఞానం ఇంకా రాకపోయిండుట. ఆత్మజ్ఞానం రాకపోవుడి చేత దానివల్ల ఏర్పడినటువంటి ఇది నా దేహం, అజ్ఞానంలో ఉన్నాను, ఇది నా దేహం, ఇది నా కన్ను, ఇది నా చెయ్యి, ఇది నా కాలు అనుకుంటున్నాను. అంచేత ప్రత్యుపస్థాపిత కార్యకరణ ఉపాధి నిమిత్త అయం శారీర. అది ఈ తేడా ఎక్కడొచ్చిందంటే, ఒకడికి అజ్ఞానంలో ఉన్నట్టుగా భావించుకుని ఇది నా చెయ్యి, ఇది నా కాలు, ఇది నా ఒళ్ళు ఇలా అనుకుంటున్నాడు వాడు. ఆ రకంగా ఒకడు. ఇంకోడు అసలు నాకు శరీరం లేదనుకుంటున్నాడు పరమాత్మ. వీడేమో కానీ లోపల ఉన్న ఇద్దరు కంటెంట్ కూడా ఒకటే. ఇద్దరు ఉన్నది ఆత్మ పదార్థం ఒకటే. ఒక కంటెంట్కి కంటైనర్ ఉంది, రెండో దానికి కంటైనర్ లేదు, లేకుండా కూడా ఉండగలిగింది అది. అంచేత ఆ లోపల ఉన్న కంటెంట్లో తేడా ఉందా? ఒకదానికి కంటెంట్ కాదు తేడా, కంటైనర్లు తేడా వచ్చింది. కంటైనర్ ఏమిటి? అవిద్య ప్రత్యుపస్థాపిత కార్యకరణ ఉపాధి నిమిత్త. అజ్ఞానం చేత, అవిద్య అంటే అజ్ఞానం చేత ప్రత్యుపస్థాపిత ఏర్పాటైనటువంటి కార్యకరణ ఉపాధి అంటే దేహము ఇంద్రియములు అనేటటువంటి ఒక ఉపాధి, కంటైనర్. నిమిత్త దాని మూలంగా వచ్చింది ఒకటి. అయం ఆ దాని మూలంగా ఇద్దరికి భేదం అయ్యా. అయం శారీర అంతర్యామిణో. ఇది షష్ఠీభక్తి ద్వివచనం అండి. జీవుడికి అంతర్యామికి భేద వ్యపదేశం ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ఈ దేహం యొక్క భావన మూలని జీవుడికి పరమాత్మకి భేదం వచ్చింది. నా పారమార్థిక. ఇద్దరికి భేదం అంటే ఫండమెంటల్లీ దే ఆర్ నాట్ డిఫరెంట్. ఫండమెంటల్లీ దే ఆర్ ఓన్లీ వన్. ఏకోహి ప్రత్యేగాత్మ భవతి. ఒక్కడే ఉన్నవాడు లోపల. ప్రత్యేగాత్మ అంటే లోపల ఉన్నవాడని. ఏకోహి ఆ కంటెంటే తీసుకుంటే ఒక్కటే కంటెంట్. ఏకోహి ప్రత్యేగాత్మ భవతి. ఉన్నవాడు జీవుడు. ఆ ప్రత్యేగాత్మ లోపల ఉన్నవాడు అని చెప్పడం. ప్రత్యేగాత్మ అంటే లోపల ఉన్నవాడు, అదంటే దాని అర్థం. ప్రత్యేక అంటే లోపల. లోపల ఉండేటటువంటి ఎంటిటీ అది ఓన్లీ సింగిల్ ఎంటిటీ. నద్వో ప్రత్యేగాత్మానో సంభవత. ఇక్కడ ఇద్దరు రెండు ఎంటిటీస్ ఏం లేవు. లోపల ఉన్నవాడు నద్వౌ, ఇద్దరు లేరు. ఏకస్యైవతు భేద వ్యవహార ఉపాధి కృత. ఒకదానికి మనం భేద వ్యవహార. భేదం దేనివల్ల వచ్చింది? శరీరం గురించిన ఒక భావన. అది ఎందువల్ల వచ్చింది? ఆత్మజ్ఞానం లేకపోవుట, స్ఫురణ లేకపోవుట. అంచేత ఏకస్యైవతు భేద వ్యవహార ఉపాధి కృత. ఈ దేహము ఇంద్రియాలు అనేటటువంటి ఈ బండిలతోటి ఫార్మ్ అయినటువంటి బాడీ ఫార్మేషన్ అంతా ఏదైతే ఉందో అదంతా కూడా దాని మూలాన్ని భేదం ఉందని వ్యవహరిస్తున్నాం అంతే. వాస్తవానికి వ్యవహారంలో అనేక అనుకుంటాం. అసలు వాస్తవం ఏంటంటే తల చూడాలి. యథా ఘటాకాశ మహాకాశ ఇది. ఇందాక చెప్పినట్టుగా గ్లాసులో ఉన్నటువంటి ఆకాశం, బయట ఉన్నటువంటి ఆకాశం. బయట ఉన్న ఆ రెండింటి తేడా ఉందా? రెండు ఒకటే. గ్లాసులో ఆకాశం ఎక్కడి నుంచి వచ్చింది అసలు? ఇది బయట ఆకాశం, అందులో కూడా ఉంది. అంటే కానీ తేడా ఉందా లేదా? ఘటాకాశ మహాకాశ ఇది. రెండిటికి, ఘటాకాశానికి మహాకాశానికి భేదం ఉన్నట్టుగా మనం అనుకుంటున్నాం. దానికి ఏం అనిపించదు, అది ఉన్నది ఒకటే. తతశ్చ ఎప్పుడైతే నువ్వు రెండు భిన్నం అనుకున్నావో ఇంకా అక్కడి నుంచి నేను వేరు మీరు వేరు అనేప్పటికి ఇంకా తతశ్చ ఇంకా అక్కడి నుంచి ద్వైతం స్టార్ట్ అయిపోయింది. ఎప్పుడైతే అంటే ఆధారం ఎక్కడి నుంచి ప్రారంభమైంది? అజ్ఞానంతో ప్రారంభమైంది. ఈ అజ్ఞానం ఉండడం బట్టి నేను దేహమునకు సంబంధించిన వాడిని, నా బౌండరీస్ ఇవి, నా తెలివితేటలు ఇవి, నా ఆస్తులు ఇవి, నా బంధువులు వీళ్ళు అనేటువంటి భావాలని వరుసగా వచ్చేసాయి. ఆ మాట చెప్తున్నారండి. తతశ్చ జ్ఞాతృ జ్ఞేయాది భేదశ్రుతయ. జ్ఞాత నేను తెలుసుకునేవాడిని, జ్ఞేయం ఇది తెలుసుకోవలసినది. మామూలుగా మనకి సంపుటి అంటుంటారండి, త్రిపుటి అంటూ ఉంటారు. త్రిపుటి అంటే 3 ఎంటిటీస్ ఉంటాయి. ఓ సినిమాకి వెళ్ళామనుకోండి, చూస్తుంటే దృక్కు, ద్రష్ట, దృశ్యము అని 3 మాటలు ఉన్నాయండి. దృశ్యము అంటే చూడబడేటటువంటి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి పిక్చర్స్. మనకు ఎలా అనిపిస్తుంది? అది వేరు, నేను వేరు అనే భాగం ఉంది. నేను ఎవరిని? నేను ద్రష్టని, అది దృశ్యము. ఈ రెండు అందరూ ఒప్పుకుంటామండి. అయితే ఈ ద్రష్టకి ఇంకొకటి కూడా భిన్నంగా ఉంది. దృక్కు, చూచుట అని ఒకటి ఉంది. ఓ సైంటిస్ట్ ఉన్నాడు అనుకోండి,
అతనికి అబ్జర్వేషన్ అని ఒకటి ఉంది. అక్కడ ఆ మాటతో వాడితే అబ్జర్వేషన్, అబ్జర్వర్ అండ్ అబ్జర్వ్డ్ అని 3 మాటలు తీసుకోండి. ఎంత చక్కగా కుదురుతాయి చూడండి. అబ్జర్వ్డ్ అంటే ఏదైతే అబ్జర్వ్ చేయబడుతోందో అది అబ్జర్వ్డ్. ఎవడు అబ్జర్వ్ చేస్తున్నాడు వాడు అబ్జర్వర్. ఈ ప్రాసెస్ ఏమంటావు? అబ్జర్వేషన్. ఈ మూడింటిని మనం త్రిపుటి అని అంటుంటారండి. ఇవన్నీ కూడా భేద భావన ఉన్నప్పుడే ఏర్పడతాయి. ఎప్పుడైతే అద్వైత స్థితిలోకి వెళ్ళాడో నేను వేరు అది వేరు అనే భావన చెరిగిపోతుంది. అవి చూసేటటువంటి ప్రకృతి కూడా అందులో కలిసిపోతుందండి. అంటే మనకి చాలా కాన్సన్ట్రేట్గా ఎక్స్పెరిమెంట్ చేస్తున్నప్పుడు నేను వేరు ఆ ఎక్స్పెరిమెంట్ వేరులా ఉండదు అసలు. అయిపోయాను దాంతో ఇమ్మర్స్ అయిపోయాను. ఆ ఇమ్మర్స్ అయిపోయిన మాట పడుతుంటాం సరే ఆ కాంటెక్స్లో అది అంచేత తతశ్చ జ్ఞాతృ జ్ఞేయాది భేద ఆది ఎట్సెట్రా మొదలైనవి. తెలుసుకునేవాడు, తెలుసుకోబడేది. జ్ఞేయం అంటే తెలుసుకోబడేది, జ్ఞాతం అంటే తెలుసుకునేవాడు, జ్ఞానం అంటే తెలుసుకునే ప్రాసెస్. 3 ఇంతగా చెప్పానండి. ఆ 3 చెప్పకుండా ఆది అని వాడేశారు. ఈ 3 కూడా భేదశ్రుత. ఈ 3 తేడాలను చెప్పేటటువంటి వాక్యాలు. ఇంక దాంతో ఇంకా ఎన్ని ఏర్పడ్డాయి? ఎప్పుడైతే 3 ఏర్పడ్డాయో దాంతో ప్రమాణాలు ఎదురుగుండా కనిపిస్తుందా? ప్రత్యక్ష ప్రమాణమా, పరోక్ష ప్రమాణమా, అనుమాన ప్రమాణమా, అర్ధాపత్య, రకరకాల ప్రమాణాలు. దీని ఇంగ్లీష్లో మీన్స్ ఆఫ్ ప్రూఫ్ అంటామండి. ప్రత్యక్షాదీనిచ ప్రమాణాన్ని. ఇంకా దీంతో ఏమైందంటే ఎస్ ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్, నో ఐఎమ్ సఫరింగ్. సంసార అనుభవ. ఇంక దీంతో మొత్తం ఈ ప్రపంచంతో కూడా దీంతో ఏర్పడింది. ఇంకా వీడు వేరు అది వేరు వాడు వేరు. దీంతో వీడు ఇది సుఖం ఇస్తుంది అది దుఃఖాన్ని ఇస్తుంది. ఎప్పుడైతే ప్రారంభమైందో ఇంకా సంసార అనుభవంలోకి వచ్చింది. విధి అంటే ఇది చెయ్యొచ్చు ఇది చేయకూడదు. విధి ప్రతిషేధ శాస్త్రంచ ఇది సర్వం ఏతద్ ఉపపద్యతే. ఎప్పుడైతే నువ్వు భేదభావాన్ని పట్టుకొచ్చావో దాంతో ఇవి డూస్ ఇవి డోంట్స్, విధి డూ చేయదగినటువంటివి, ప్రతిషేధం నిషేధం అర్థం అండి. ప్రొహిబిటెడ్ అంటే ఇవి నిషేధం అంటే డోంట్స్. ఇలాంటి శాస్త్రం ఇది మొత్తం ఈ విజ్ఞానం అంతా కూడా సర్వం ఏతత్ ఉపపద్యతే. ఇదంతా కూడా దేనివల్ల వచ్చిందయ్యా? ఎప్పుడైతే నువ్వు డిఫరెన్షియేట్ చేసావో దానివల్ల మొత్తం అంతా వస్తుందయ్యా. ఆ డిఫరెన్షియేషన్ దేనివల్ల వచ్చింది? అజ్ఞానం వల్ల వచ్చింది మొట్టమొదటి. అందుచేత చెప్పదవుతున్నాడు తథాచ శృతి. ఆ మాటే వేదం కూడా చెప్తుందయ్యా. ఎత్ర హి ద్వైతమివ భవతి తదితర ఇతరం పశ్యతి. ఎక్కడైతే ద్వైతం, చూడండి ఎంత చక్కటి మాట వేసిందో. ఇవ అనే మాట వేసిందండి వేదం. ఎత్ర హి ద్వైతం ఇవ భవతి, 2 వలే అని అవుతుందో. అంటే 2 కాదు అసలు, అది ఒకటేనయ్యా. ఇక నీకు 2లా కనిపిస్తోందిలే, అది నీ అదృష్టం. ఎత్ర హి ద్వైతం ఇవ భవతి, 2 వలే అవుతుందో. ఎప్పుడైతే 2 అయిందో ఇంకా అక్కడి నుంచి ఇన్ఫైనట్ స్టార్ట్ అయిపోయిందండి. తదితర ఇతరం పశ్యతి అంటే ప్రతి వేరొకడు కూడా ఇంకో దాన్ని విడిగా చూస్తుంటాడు, వేరువేరుగా చూస్తుంటాడు. అంటే ప్రతివాడు ఇక్కడ భిన్నత్వాన్ని ప్రదర్శిస్తూ ఉంటాడు. ఇది అవిద్యా విషయే. అదండి ఇక్కడ ఇందాక చెప్తున్నాం కదా, అజ్ఞానం అంటున్నాం కదా. అవిద్యా విషయే సర్వం వ్యవహారం దర్శేది. మొత్తం మనం చేసేటటువంటి ఆల్ రిఫరెన్సెస్, అన్ని రకాల వ్యవహారాలు కూడా దేనివల్ల వచ్చాయి? అజ్ఞానం వల్ల వచ్చాయి అని చెప్తుందయ్యా. ఎత్రదు అయితే దీనికి ఆపోజిట్గా కాంట్రడిక్టింగ్గా ఎత్రదు అస్య సర్వం ఆత్మైవ అభూత్ తత్ కేన కం పశ్యేత్. కానీ ఈ సాధకుడికి అద్వైత సిద్ధి కలిగినప్పుడు సర్వం ఆత్మైవ అభూత్, సమస్తము ఆత్మ పదార్థంగానే కనిపిస్తోంది. అప్పుడు చూడండి ఎంత గొప్ప మాట. తత్ కేన కం పశ్యేత్. అతను దేంతో చూస్తాడు? ఆత్మతో చూస్తాడు. కం పశ్యేత్ దేన్ని చూస్తాడు? ఆత్మను చూస్తాడు. ఎవడు చూస్తాడు? ఆత్మ చూస్తాడు. అంటే చూడబడేది ఆత్మ, చూసేవాడు ఆత్మ, చూసే ప్రక్రియ ఆత్మ. అక్కడ ఇంక రెండోది లేదా? అప్పుడు ఇంక నాకంటే భిన్నమైంది వాడు చూస్తున్నాడు వీడు చూస్తున్నా మాట లేదు. అక్కడ ఉన్నది ఒకటే ఉంది. తత్ కేన కం పశ్యేత్ ఇది విద్యా విషయే. ఇది విద్య అంటే జ్ఞానం అండి. ఆత్మజ్ఞానం విషయంలో సర్వం వ్యవహారం వారయతి. ఈ రకంగా ఈ ద్వైతం అంతని కూడా అది నిషేధిస్తుంది జ్ఞానం కలిగినప్పుడు. అందుచేత అబ్బాయి అక్కడ 2 జ్ఞాతలు. ఇందాక 2 ఎందుకు ఎలా వస్తారయ్యా? వేదానికి వ్యతిరేకం కదా. 2 లేరయ్యా బాబు. అక్కడ ఉన్నవాడు ఒకడే. వాడు జీవుడు వేరు పరమాత్మ వేరు కాదు, ఉన్నది ఒకటే.
ఇది మన అజ్ఞానం మూలాన్ని కలుగుతోంది అని చెప్పి ఇక్కడికి ఈ వాక్యాలను తీసుకొచ్చారండి. తీసుకొచ్చి దీని తర్వాత దీంతో ఈ అంతర్యామి అధికరణాన్ని అంటే పూర్తి చేసేసారు, అయిపోయింది అక్కడ. అంటే ఏంటన్నమాట, లోపల కంక్లూజన్ ఏంటంటే ఇంకా నువ్వు ఎన్ని రకాల అభ్యంతరాలు లేవదీసినా అవన్నీ కూడా భేదము అనేటటువంటి కారణం మూలంగా ఏర్పడేవే తప్ప అసలు సహజంగా దానికి భేదభావం లేదు, ఉన్నది ఒకటే. అందుచేత అంతర్యామి అనే మాటకి అర్థం ఏంటంటే పరమాత్మ అని చెప్పి అన్డిస్ప్యూటెడ్గా దాన్ని ఏకంగా కంక్లూడ్ చేసేసారండి. అది శంకరుల యొక్క భాష్యం, అంతర్యామి అధికరణలో మనం తెలుసుకున్నటువంటి విషయం. ఇది అయిన తర్వాత నెక్స్ట్ ఇంకొక అధికరణం ప్రారంభమైంది. ఎంత చక్కగా అల్లుకుంటూ వచ్చారంటే, ఒక అధికరణంలో ఒక మాట ఎక్కడో వాడి ఉంటే ఆ మాటకి మళ్ళీ రెండో దానికి చాప్టర్ అవుతుంది. అది ఒక చిన్న వర్డ్, ఒక కాంటెక్స్ట్లో వాడినటువంటి ఒక వర్డ్ రెండో దానికి చాప్టర్ కింద అవుతుంది. అక్కడ అదృశ్యత్వం అనే మాట వాడేమండి, కనిపించకపోవుట. ఇప్పుడు దాన్ని ఒక చాప్టర్ కింద చేస్తున్నారు, అదృశ్యత్వాధికరణం. అది ఇక్కడ సూత్రం ఏంటంటే అదృశ్యత్వాది గుణకో ధర్మోక్తే. అదృశ్యత్వాది గుణకము అది ధర్మంలో చెప్పబడినట్టుగా. ఏమిటి ఆ మాట ఏమర్థమైంది? ఏమీ అర్థం అవ్వదు, సూత్రం అలాగే ఉంటుంది. ఎప్పుడు అర్థమవుతుందంటే దాని గురించి ఇంక వివరణ ప్రారంభిస్తుంది. ముందర దానికి వైయాసిక న్యాయమాలు ఇలా రాశారండి. చంద్రశేఖర్ గారు వచ్చారా? సత్యనారాయణ వచ్చారండి, చంద్రశేఖర్ వచ్చారండి. వచ్చారా? ఏమండి మీరేనా దీని మీద మొన్న లాస్ట్ వీక్ మనం చెప్పుకున్నటువంటి దాని మీద ఏమైనా మాట్లాడారని ఆ వేళ కొంచెం సూచించినట్టున్నారు మీరు. ఏమైనా మాట్లాడతారా కాసేపు? అలా అనుకోలేదా? సత్యనారాయణ ఆ, నువ్వేమైనా చెప్తావా పని ఇంతవరకు ఈ అంతర్యామి అధికారం మీద 2 నిమిషాలు? అంటే కొత్తది మళ్ళీ ఇంకా 5-6 నిమిషాలే ఉంది కదా. దీని ఒక క్వశ్చన్ ఉంది గురువు గారు. ఎవరు మాట్లాడుతుంటే? బద్రీనాథ్ గారు. బద్రీనాథ్ అండి. చెప్పండి సార్, చెప్పండి. ఇక్కడ అంటే జీవుడికి పరమాత్మకి మనం ఈ మ్యాథమెటికల్ కాంటెక్స్ట్ లో చేస్తే లిమిటెడ్ ఇంటిగ్రేషన్ చేస్తే జీవుడు అవుతాడు, అన్లిమిటెడ్ ఇంటిగ్రేషన్ చేస్తే పరమాత్మ అవుతుంది. అంటే మనలో ఉన్నంత కాలం అది లిమిటెడ్ ఇంటిగ్రేషన్, బయట పరమాత్మను కాంటెక్స్ట్ లో చూస్తే వితౌట్ లిమిట్స్ -ఇన్ఫినిటీ టు +ఇన్ఫినిటీ. వేరే అది ఇక్కడైతే కొంచెం అలా అర్థం చేసుకుని అలా అర్థం చేసుకోవచ్చా? ఎందుకంటే రెండిటికి భేదాలు ఉందని చెప్పాం, ఒకటి కన్స్ట్రైంట్ అని చెప్పాం, కానీ కన్స్ట్రైంట్ అయినా సరే పరమాత్మ ఒకటే అని చెప్తున్నాం కదా. అంటే ఇక్కడ ఉన్నప్పుడు అలాగా, బయటికి వెళ్ళినప్పుడు అలాగా అని అనుకోవచ్చా? అంటే ఇక్కడ ఎలా కనిపిస్తుంది అంటేనండి, ఇంటిగ్రల్ లోపల ఉన్న ఆ ఎక్స్ప్రెషన్ ఉంది చూసారా, ఇంటిగ్రల్ లోపల ఉన్నటువంటి ఎక్స్ప్రెషన్ ఈ సేమ్. ఎక్స్ప్రెషన్ ఈజ్ సేమ్, కాకపోతే లిమిట్స్ పెట్టినప్పుడు ఆ లిమిట్స్ ఒకటేమో ఇమాజినేటివ్ లిమిట్స్ అయ్యాయి. అది ఇమాజినేటివ్ అని భావన పెట్టుకోండి. అంటే ఒరిజినల్ అసలు వేరు, ఇమాజినేటివ్ వేరు. అది ఇమాజినేటివ్ అనుకున్నంతసేపు వాడు జీవుడు, ఏమండి. కానీ అది వాస్తవం తెలుసుకుంటే మనం లెక్క చేస్తుంటే ఆన్సర్ రావట్లేదు ఎంతసేపటికి కూడా, ఇంటిగ్రేషన్ చేస్తున్నాం. అప్పుడు మన టీచర్ వచ్చి ఒరే ఇక్కడ నువ్వు తప్పు చేసేవరా అంటాడండి. ఆ తప్పు చేశారంటే నువ్వు తెలుసుకున్న లిమిట్స్ నువ్వు తప్పు తీసుకున్నావు అని. మనం ఏ లిమిట్స్ అయితే మనం అనుకున్నామో అది తప్పు అని మనకు గురుస్థానంలో ఉన్న వ్యక్తి చెప్తే అప్పుడు మనకు ఆన్సర్ కరెక్ట్గా వస్తుంది. ఏ లిమిట్స్ తీసుకోవాలి అంటే ఇన్ఫైనిటీ టు -ఇన్ఫినిటీ టు +ఇన్ఫినిటీ తీసుకోవాలి. అది మన కాన్సెప్చువల్ మిస్అండర్స్టాండింగ్. అది బౌండరీ కండిషన్స్ సరిగ్గా అర్థం చేసుకోకపోవటం ఒక సాధకుడు. ఆ సాధన చేసినటువంటి గురుస్థానంలో ఉన్నటువంటి వాడు ఒరే నీ సాధనలో ఇక్కడ ఈ దోషం ఉంది, దీన్ని కరెక్ట్ చేసుకో అని చెప్పాడు, అది ఆటోమేటిక్గా అవుతుంది. ఎప్పుడైతే మనం -ఇన్ఫినిటీ +ఇన్ఫినిటీ ఊహించుకోగలమో అప్పుడు మనకి పరిపక్వత వచ్చినట్టు. లేకపోతే అంతవరకు అది ఎక్కడ తప్పింది? ఇప్పుడు వీడు చేస్తూనే ఉంటాడు, ఆ -ఇన్ఫినిటీ +ఇన్ఫినిటీ రాలేదండి కాన్సెప్ట్. తప్పులు జరుగుతూనే ఉంటాయి. గురుగారు దగ్గర మళ్ళీ మాస్టర్ దగ్గర పట్టి పెడతాడు, మళ్ళీ కొట్టేస్తూనే ఉంటాడు, ఇది కాదురా ఇది కాదురా ఇది కాదురా అంటుంటాడు. ఇంకా వీటి చివరి శరణం వచ్చి బాబు నాకు మీరు చెప్పండి అని ఎప్పుడైతే ఆయన కాడం పడతాడో, ఒరే నువ్వు తీసుకున్న లిమిట్స్లో
నువ్వు ఏదో మైనస్ ఏదో 10 to +10 -100 to +1000 ఏదో పెట్టావు. ఆ లిమిట్స్ కాదు, ఫైనట్ లిమిట్స్ వాడొద్దు, ఇన్ఫైనైట్ లిమిట్స్ వాడు ఆ. అని అప్పుడే అది కనుక వీడి వంట పట్టిందో లెక్క కరెక్ట్ అయిపోతుందండి. ఓకే. జీవాత్మ పరమాత్మ ఎక్కడంటే సరైన కాన్సెప్ట్ ఎలా అనుకోవాలంటే, ఒక చెయ్యిని నేను లేపుతున్నాను అనుకోండి, ఈ చెయ్యిని నా చెయ్య నేను లేపుతున్నాను అనుకునేవాడు జీవుడండి. ఈ చెయ్య ఒక అవయవము, ఒక శరీరానికి దాన్ని దేహం లేపుతోంది అని వెనకాల నుంచి, అంటే ప్రత్యేగాత్మ అంటే ఎవరైతే సాక్షిభూతంగా దాన్ని చూస్తున్నాడో విట్నెసింగ్ పర్సన్, వాడు ప్రత్యేగాత్మ అండి. ఇప్పుడు విట్నెసింగ్ అని మనకి 2 రకాలు ఉన్నాయి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే చిత్ జడయోరైక్యం జీవ అన్నాడండి. చిత్ జడయోర్ గ్రంథి జీవ అని శంకర్లే చెప్పారు ఒక చోట. అంటే ఈ చైతన్యము తత్సృష్ట్వ అనుప్రావిశత్ అన్నప్పుడు ఎప్పుడైతే ఈ శరీరంలో ఉన్నటువంటి మనసులో ప్రవేశించాడో పరమాత్మ ఇందులో బందీ అయిపోయాడండి, జీవుడు అనుకుంటున్నాడు. అయితే ఇక్కడ మనకి అమ్మవారు లలితా శాస్త్రంలో మూలాధారైక నిలయ, బ్రహ్మగ్రంథి విభేదిని, మణిపూరాంతరుదిత విష్ణు గ్రంథి విభేదిని, ఆజ్ఞా చక్రాంతర ఆజ్ఞా చక్రాంతరాళస్థ రుద్రగ్రంథి వివేచన రుద్రగ్రంథి విభేదిని ఉన్నది. మనకి పూర్వం ఈ తిరునాళ్ళలోనూ లేకపోతే ఈ పండగల్లోనూ తీర్థాలు జరుగుతుండేవి. ఇప్పుడు బుడగని పూర్తిగా ఉదిగి 3 రౌండ్స్ వచ్చాక మధ్యలో ముడేసేవాడు చూడండి. అలాగే ఈ దేహంలో ఎప్పుడైతే పడ్డామో అమ్మవారు మూలాధారంలోకి పంపించేసి అక్కడ మూలాధారం దగ్గర ముడేసిందండి. ఇవే గ్రంథులండి. ఇదేమో బ్రహ్మగ్రంథి. బ్రహ్మగ్రంథి ఏమిటంటే దానికి యోగపరంగా ఏం చెప్పారంటే, మూలాధారము స్వాధిష్టానము పైన బ్రహ్మగ్రంథి ఉందండి. ఆ బ్రహ్మగ్రంథి ఎప్పుడైతే సుషుమ్న పైకి ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ గ్రంథి విభేదించుకుని ఆవిడ మణిపూరాంలోంచి అనాథానికి వెళ్తుంది. మణిపూర అనాంతరం పైన విష్ణు గ్రంథి ఉందండి. ఆ తర్వాత మళ్ళీ ఈ ఆజ్ఞాచక్రము, ఈ విశుద్ధి చక్రం పైన రుద్రగ్రంథి ఉందండి. అంటే మూలాధారంలో ఉన్నటువంటి పైన ఉన్నటువంటి బ్రహ్మగ్రంథికి స్థూలదేహం నేను అనేటువంటి ప్రజ్ఞ పోతుందండి. మనం 3 రకాల ప్రజ్ఞలతో ఉన్నామండి. ఈ దేహమే నేను, ఈ స్థూలము, కరచరణాయుధులు, రోమాలు, లింగము, ఈ కళ్ళు, ఇవన్నీ కూడా రక్తము, మాంసము, మజ్జ, ఎముకలు, ఇదంతా నేను అనేటువంటి ఒక స్థూలదేహాభిమాని దాన్ని మనం విశ్వసుడు అన్నామండి. శంకరాచార్యులు మనకి వివేక్ చూడమని చెప్తారు. ఆ విశ్వసుడు అనేటువంటి ప్రజ్ఞ అక్కడ పోయి ఎప్పుడైతే విష్ణు గ్రంథిలో పడ్డామో సూక్ష్మదేహం నేను అనేది ఇంకా ఉంటుందండి. సూక్ష్మదేహం ఏంటంటే మనలో ఉన్నటువంటి చూసారా, అదేంటంటే సూక్ష్మ శరీరం. అది సూక్ష్మ శరీరంలో ఏముంటుంది మనకి? ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, ఈ ఇంద్రియాలు, ఇవన్నీ నేను అనేటువంటి భావన ఉంటుంది. అది విష్ణు గ్రంథి. ఆ తర్వాత రుద్రగ్రంథిలో ఏంటంటే అది కారణ శరీరం. అంటే మనకు అనేక జన్మలు కలిసాయి. ఆ జన్మలో అనేక కార్యాలు చేశాం, అనేక ఇంప్రెషన్స్ అంటాం మనం ఇంగ్లీష్లో. ఆ భావాలు ఉండిపోయాయండి. ఈ 3 తాలూకా ఈ భావాలతోటే ఈ జీవుడు ఏమైపోతున్నాడంటే ఒక గొంగళి పురుగు. మనకి శంకర్లో ఒక చోట చెప్తారు, ఒక గొంగళి పురుగుట ఒక ఆకుని పట్టుకుని ఇంకో ఆకుని పట్టుకునేప్పుడు నెమ్మదిగా వెళ్ళి దీన్ని వదిలేస్తుందండి. అలాగే మన శరీరాన్ని ఎవరో చేయట్లేదండి, మనం వచ్చే శరీరాన్ని మనమే తెచ్చుకుంటున్నామండి. అంచేత ఇక్కడ కాన్సెప్ట్ జీవాత్మ పరమాత్మ మీద, ప్రత్యేగాత్మ జీవాత్మ మీద నాకున్న అవగాహన ఇంతవరకు మీతో పంచుకోవాలని మాత్రం చెప్పాను. అందులో ఏమైనా ఉంటే పెద్దవాళ్ళు నన్ను సవరించవచ్చు. అంటే బాబాయ్ గారు ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఇప్పుడు నేనే చూసేది నేనే, చూడబడేది నేనే, జీవుడు అంతా ఒకటే అని ఇప్పుడు చెప్పిన లెసన్ లో చెప్పారు కదా, అదేంటి ఒకసారి చెప్పినది? లేదా ఆఖరి ఏం లేదు, సరదాగా చెప్తాను. ఏం లేదు, మొత్తం బ్రహ్మసూత్రాలు అయిపోయి ఇదే ప్రశ్న మళ్ళీ నన్ను అడుగు. మొత్తం ఈ సూత్రాలు అన్ని అయిపోయాక ఇదే ప్రశ్న మళ్ళీ అడుగు.
అది వింటూ వింటూ మళ్ళీ ఇక్కడ వెనక్కి వచ్చాం కదా, మళ్ళీ ఆ వెనక్కి లేదు. వచ్చేటికి అలా మళ్ళీ అప్పుడు ఇంక నన్ను అప్పుడు ఈ ప్రశ్నకి నన్ను అడగవు. నువ్వే చెప్తావు అయితే సమాధానం. అయితే అంటే ఇక్కడ ఒక మళ్ళీ విషయం సత్యనారాయణ గారు వెనక్కి వచ్చా, ఆయన వెనక్కి తీసుకొచ్చారు కదా. ఆయన కూడా కొత్తపేట వాడు కనుక ఆయన చెప్తాడు ఇప్పుడు నీకు. నువ్వు ఇప్పుడు ఒక విషయం అండి. ఇంకోటి సరే, ఏంటంటే పర్వాలేదు. ఇప్పుడు దీనికి సమస్య ఏమిటి అని ఇందులో మనం బయటపడేలాగా అన్నదానికి ఏంటంటే, మనం యా దేవి సర్వభూతేషు వృత్తి రూపేణ సంస్థిత అన్నాం. అమ్మవారి మధ్యలో అడ్డుపడుతుందండి. ఆవిడ మనకి ఆలోచన లోపల ఉంది. ఎప్పుడైతే ప్రశాంత వాహినిగా నీ శ్వాస కంట్రోల్ అయిందో, నువ్వు ధ్యానంలో ఉన్నావో, నీ మనసు ఆ శ్వాసతో పాటు ప్రశాంత వాహిని అయిపోయినప్పుడు నిర్మలమైనటువంటి సముద్రంలో కెరటాలు ఎప్పుడైతే లేవో అది సముద్రం అండి. కెరటాలు సముద్రంలోంచే కెరటాలు వచ్చాయి. కెరటం సముద్రం కాదు. అలాగా ఈ జీవాత్మ పరమాత్మ సంబంధం అటువంటిది. నిర్మలమైనటువంటి నీ జ్ఞానమే ఏదైతే నీ జ్ఞానం నా స్ఫురణ నేను సత్యనారాయణ అనే స్ఫురణ ఏదైతే ఉందో అది ఆత్మ అండి. ఆ జ్ఞానం ఎప్పుడైతే నీకు సర్వవ్యాపకమైందో నీ దేహానికే పరిమితం అవ్వకుండా, అందుకనే ధ్యానము యోగం ఇవన్నీ ఎందుకు చెప్పారంటే, నువ్వు ఎంతసేపు శ్రవణ వాళ్ళు ఏమన్నారు ఉపనిషత్తు ద్వారా నువ్వు ఆ జ్ఞానాన్ని సంపాదించాలి, అది మననం చేయాలి బ్రహ్మసూత్రాల ద్వారా. అది ఎంతవరకు సబబు అనేటువంటిది అది నిధిధ్యాసలు భగవద్గీత ద్వారా తెలుసుకోవాలి. ఎప్పుడైతే నువ్వు బ్రహ్మాకార వృత్తి అన్నారు, దాన్ని బ్రహ్మాకార వృత్తితో వెళ్ళాలి. అంటే సర్వవ్యాపమైన సోహం, అహం సాహం సోహం, అంటే శివాహం శివోహం, అంటే రెండు నేనే అనేటువంటి భావనకి వెళ్ళాలంటే నువ్వు నిశ్చలంగా నీకు నువ్వు చూసుకుని నువ్వు ఏకాంతంగా, అందుకనే అడవిలో మట్టు పోయి అక్కడ పోయి ఇక్కడ పోయి అన్ని సంవత్సరాలు వాడు తపస్సు చేసింది ఏంటంటే ఈ భావనని బాగా నిలుపుకున్నట్లయితే, ఎప్పుడైతే బ్రహ్మ భావనతో నువ్వు వెళ్ళిపోయావో, ఈ శరీరాన్ని వదిలిపెట్టావో, నీ శరీరం వెళ్ళిపోతున్నా నువ్వు చూస్తుంటావు. ఇప్పుడు ఏమైంది, ఈ శరీరంతో మనం ఐడెంటిఫై అయిపోవడం వల్ల ఈ శరీరం పడిపోగానే మనం పడిపోయాం అనుకుంటున్నాం. బాగుందయ్యా సత్యనారాయణ. బాగుందండి. ఇప్పుడు అర్థమైంది ఏంటి నీకు ఇప్పుడు? కాదండి, ఇప్పుడు వెనక్కి పోయాం కదా. నాకేం ఇంకా అర్థం లేదమ్మా. నాకు అర్థమైతే చెప్పు. ఆయన కంక్లూజన్ ఇచ్చారు, అది అర్థమైంది నాకు. సరే అయితే ఏం చేయాలన్నది ఇదంతా అర్థమైన రోజున మనం ఈ భాషలు వినక్కర్లేదు. ఇంకా అదే అన్నా ఇందాక అదే మొత్తం బ్రహ్మసూత్రాలు ఇంక ప్రశ్నలు ఉండవండి. ఇంకా ఇంకే ప్రశ్నలు ఉండవు. అర్థం అయిపోతే అసలు ఏమీ అక్కర్లేదు. అది కరెక్ట్ అండి. ఎప్పుడైతే ప్రశ్నలు ఉన్నాయో అది కెరటాలండి. ఎప్పుడైతే ప్రశ్నలు లేవో అది నువ్వు ఆత్మజ్ఞానంలో లేదు. అందరికంటా మీకు బాగా అర్థమైంది, అందులో డౌట్ లేదు. అందరికంటా మీకు బాగా అర్థమైంది, అందులో డౌట్ లేదు. సంతోషం అండి. మరి కలుద్దాం. మరి చంద్రశేఖర్ అండి, నాకేం అర్థమైందంటే, చెప్పండి సార్. ఎలాగైతే ఇందాక మనం ఈ పటాకాశం ఘటాకాశం అని చెప్పి అనుకున్నామో, అలాగే ఈ పరమాత్మ అంతర్యామి రూపంలో ఉపాధిలో ఉన్నప్పుడు ఉపాధితో లక్షణాలు దానికి కూడా వస్తున్నాయి. అంటే లిమిట్స్ దానికి కూడా వస్తున్నాయి కనుక అది నేను పరమాత్మ కాదని చెప్పి అనుకుంటుంటాను. కనుక ఆ పరిమితిలో ఉన్నప్పుడు అది నియంత్రితం చేయలేదు. అవునండి. మిగతా రెండు పనులు చేయగలదు, నియంత్రితం చేయలేదు. కనుక అక్కడ మనకి జీవాత్మ పరమాత్మ వేరే అని చెప్పి అనిపిస్తుంది, కానీ నిజానికి వేరు కావు. ఆ పరమాత్మే జీవాత్మ. ఇంకా దీని మీద ఫర్దర్ ఇంకా చర్చ చేద్దామండి. నెక్స్ట్ దాంట్లో మళ్ళీ ఒకసారి ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఈ ఆలోచనలు ఇవి జారిపోయేవి కాదు. అవును, ఎంత దూరం వెళ్ళా వెనక మళ్ళీ వెనక లాక్కొస్తూ ఉంటాయి. ఏం పర్వాలేదు. ఆఖరిని ఈ అలా సందేహాలు వస్తూనే ఉంటున్నాయి. సందేహాలు నోట్ చేసుకుంటూ ఉండు కాస్త. మరి మర్చిపోకు. ఏం ప్రశ్న నేను అడిగితే నాకు జ్ఞాపకం ఏం చెప్పకు. మరి కలుద్దామండి. మరి ధన్యవాదాలు అందరికీ. ధన్యవాదాలు. ఎవరో వెయిట్ చేస్తున్నారు. మళ్ళీ కలుద్దామండి. ధన్యవాదాలు. నమస్కారం గురుగారు. నమస్కారం. నమస్కారం. నమస్తే.